ఎవరు ఏమన్నా ఫిలిం ఇండస్ట్రీ హీరో సెంట్రిక్ గానే నడుస్తోంది. హీరో మార్కెట్ నేటివ్ లాంగ్వేజ్ కి తగ్గట్లుగానే సినిమాలు రెడీ అవుతున్నాయి. ఒకప్పుడు పాన్ ఇండియా అంటే బైలింగ్వల్ ట్రైలింగ్వల్ అంటూ ప్రయోగాలు చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మన డైరెక్టర్స్ బోర్డర్స్ దాటుతూ హీరో ఎవరైతే వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్లోనే సినిమాలు తీస్తున్నారు. అసలు ఈ మార్పు ఎందుకు వచ్చింది? బైలింగ్వల్స్ వద్దని స్టార్ డైరెక్టర్లు ఎందుకు ఫిక్స్ అయ్యారు? ఇప్పటి వరకు ఒక ఇండస్ట్రీ దర్శకుడు మరో ఇండస్ట్రీ స్టార్ హీరోతో సినిమా చేస్తే ఖచ్చితంగా బైలింగ్యువల్ మూవీనే ప్లాన్ చేసేవారు. కానీ ఇప్పుడు దర్శకులకు హీరోలకు ఒక క్లారిటీ వచ్చింది. రెండు పడవల మీద కాలు వేసి నేటివిటీ మిస్ అయ్యే బదులు హీరోకున్న మెయిన్ మార్కెట్ ఆయన నేటివ్ లాంగ్వేజ్ మీద ఫోకస్ చేయడం బెటర్ అని ఫీల్ అవుతున్నారు. తాజాగా దర్శకుడు వెంకీ అట్లూరి తన కొత్త సినిమా విశ్వనాథన్ సన్స్ తమిళ సినిమానే అని క్లారిటీ ఇచ్చారు. నిజానికి గతంలోనూ మన టాలీవుడ్ డైరెక్టర్స్ ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. వంశీ పైడిపల్లి విజయ్తో తీసిన వారసుడు, అనుదీప్ శివకార్తికేయన్తో చేసిన ప్రిన్స్ సినిమాలు కూడా పక్కా తమిళ ఫ్లేవర్తోనే అక్కడే తెరకెక్కించి ఆ తర్వాత మిగతా భాషలోకి డబ్ చేశారు. మరోవైపు మన దగ్గరకొస్తున్న తమిళ డైరెక్టర్లు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. టాలీవుడ్ హీరోలతో వాళ్లు చేసే ప్రాజెక్టులను బైలింగ్యువల్స్ అని అనవసరంగా బలవంతపు కోలీవుడ్ నేటివిటీని ఇరికించడం లేదు. మన హీరోల బాడీ లాంగ్వేజ్కి తగ్గట్లుగా పక్కా తెలుగు కమర్షియల్ మీటర్లోనే స్ట్రైట్ తెలుగు సినిమాలు రూపొందిస్తున్నారు. ఈ ట్రెండ్ కేవలం సౌత్కే పరిమితం కాలేదు. బాలీవుడ్ వెళ్తున్న మన సౌత్ డైరెక్టర్లు కూడా అక్కడ పక్కా స్ట్రైట్ సినిమాలే చేస్తున్నారు. హిందీ స్టార్స్తో పాన్ ఇండియా బైలింగ్యువల్స్ అంటూ హంగామా చేయకుండా నార్త్ ఆడియన్స్ పల్స్కి తగ్గట్టుగా ప్యూర్ హిందీ సినిమాలే రూపొందించి బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు. జవాన్, యానిమల్, జాట్ సినిమాలు అలా వర్కౌట్ అయినవే. మొత్తానికి ఏ భాష హీరో అయితే ఆ భాషలోనే సినిమా తీసి డబ్ చేయడం సేఫ్ అనే బెస్ట్ ఆప్షన్ అనే కన్క్లూజన్కొచ్చేశారు మేకర్స్.